ఈ మధ్య కాలంలో గాని కాదు, దాదాపు కొన్ని ఇయర్స్‌గా ఆహ్, సి సెక్షన్స్ చాలా పెరిగాయి మ్యామ్. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్‌తో ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏమో సిజేరియన్ అవుతుందో, ఏమవుతుందో చెప్పలేం అనే పరిస్థితికి వచ్చేసారు. ఆ టైంలో మీలాంటి డాక్టర్స్ నార్మల్ డెలివరీస్ చేయడం, దాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌లో కూడా మీరు నార్మల్ చేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది మ్యామ్? నార్మల్ డెలివరీ అనేదే మన దాంట్లోనే రాసుంది. అందరికీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం 80-90%. ఓన్లీ 10-20% సిజేరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హ్మ్. తల్లి బిడ్డ కొన్ని కారణాల వల్ల. హ్మ్. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితిలో ఇండివిజువల్ ప్రాక్టీసెస్ కనుక చేసినట్టు అయితే 24/7 మనం సర్వీసెస్ ఇవ్వలేం కాబట్టి గ్రూప్ ప్రాక్టీస్తో కనుక మనం ముందుకెళ్ళినట్టు అయితే మన టీమ్ మెంబర్స్ మానిటర్ చేయడానికి మన లైక్ మైండెడ్ పీపుల్ కనుక ఉన్నట్టు అయితే ఖచ్చితంగా మనం నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే అంత క్లోజ్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఓకే. మానిటరింగ్తో పాటు మనం మెడికల్గా వాళ్ళని సపోర్ట్ కూడా చేయగలుగుతాం. ఇఫ్ సపోజ్ మనకు బీపీ ఉంది పేషెంట్కి, తనకి అన్నెసెసరీ సెక్షన్ చేసే బదులు బీపీ మానిటరింగ్ చేయడానికి మనకి మంచి మిషన్స్ ఉంటాయి. ఓకే. ఐసీయూ వాళ్ళు బ్యాకప్ ఉంటారు, హ్మ్. ఫిజిషియన్స్ ఉంటారు. Hmm. అండ్ బీపీ ఏ కారణం చేతి వచ్చిందో దాన్ని మనం మేనేజ్ చేసుకుని నార్మల్ డెలివరీ చేయొచ్చు. అలాగే స్థూలకాయ సమస్య ఉంది, మధుమేహం ఉందనుకోండి, Hmm. డయాబెటీస్లో బిగ్ బేబీస్ అవుతాయి. Hmm. బిగ్ బేబీస్ అయ్యి డిఫికల్ట్ డెలివరీస్ ఉంటాయి, Hmm. అందుకే సెక్షన్స్ చేస్తారు. Hmm. కానీ అదే మధుమేహంని అదే బిగ్ బేబీ కాకుండా మనం Hmm. స్టార్టింగ్ నుంచే బాగా డయట్, ఫిజికల్ యాక్టివిటీ, అవేర్నెస్, ఫుడ్, Hmm. పాజిటివ్ యాటిట్యూడ్, Hmm. స్పెషలిస్ట్ కేర్, ఎండోక్రినాలజీ సపోర్టు, డయటిక్ సపోర్టు, ఇలా ఒక టీం ద్వారా మనము టైలర్ చేసినట్టు అయితే వాళ్ళకి నార్మల్ బేబీస్ ఉంటాయి. ఓకే. నార్మల్ బేబీస్కి నార్మల్ డెలివరీ అవుతుంది. హుహు. బిగ్ బేబీ ఉంటేనే కదా మనకి ప్రాబ్లం. అవును. సో నార్మల్ బేబీస్ ఉంటే నార్మల్ డెలివరీస్ అవుతాయి. సో నార్మల్ డెలివరీ వైపు తీసుకెళ్ళడానికి కూడా ఒక 9 నెలల కృషి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, హ్మ్. అలాగే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఫ్యామిలీకి. ఫ్యామిలీలోకి ఒక్కరికి నిరుత్సాహం ఉన్నా కూడా వాళ్ళు మిగతా వాళ్ళందరినీ లాగేస్తారు. ఏమో, ఎలా, గ్యారంటీ, ఇలాంటి వర్డ్స్కి ఆబ్స్టెట్రిక్స్లో ఎప్పుడూ తావులేదు. ఎందుకంటే ఓకే. సిజేరియన్ అయినా కూడా మదర్కి బ్లడ్ లాస్ అవ్వచ్చు కదా, అవును. మదర్ ప్రాణం పోవచ్చు. హ్మ్. అంత సీరియస్ ఉన్న ఒక సర్జరీని ఇట్లా క్యాజువల్గా చేసేసారు. హ్మ్. ఎప్పుడైనా కూడా సిజేరియన్ అనేది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ, లేకపోతే అది తల్లికి కానీ బిడ్డకి కానీ ఉపయోగం పడినప్పుడు చేస్తాం. హ్మ్. మొత్తం ప్లాజెంటా కిందికి ఉందనుకోండి, హ్మ్. ఖచ్చితంగా సిజేరియనే చేయాలి. బేబీ చిన్నగా ఉందనుకోండి, హ్మ్. సిజేరియనే చేయాలి. ఓకే. బ్లడ్ సప్లై లేదు, హ్మ్. వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వలేముగా లేబర్ది, అలా. ఓకే. సో కారణాలే మనకి సెల్ఫ్ డయాగ్నోస్ చేస్తాయి. హుహు. కారణం లేకుండా ముహూర్తానికో, హ్మ్. మా అమ్మాయి నొప్పులు తీదనో, హ్మ్. లేకపోతే టైం అయిపోయిందనో, హ్మ్. ఇంకో రకమైన రీజన్స్ ఉంటాయి. హ్మ్. మంచి రోజనో, లేకపోతే నాకు భయం వేస్తుందనో, హ్మ్. నొప్పి 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 రాని నొప్పి ఆలోచించుకోవడం ఏంటి? ఓకే. లేబర్ పెయిన్ ఎవరికి రాలేదు ఇంకా, హ్మ్. అంతలోనే వాళ్ళకి దాని గురించి ఎలా తెలుస్తుంది? అది బాగుండదని ఎలా తెలుస్తుంది? హ్మ్. దానివల్ల వీళ్ళకి నష్టమవుతుందని ఎలా తెలుస్తుంది? బేబీకి నష్టమవుతుందని ఎలా తెలుస్తుంది? హ్మ్. ఈమె టాలరేట్ చేయదని ఎలా తెలుస్తుంది? హ్మ్. చెప్పండి. ఆ! ఇప్పుడు మనము ఒక దారిలో వెళ్తున్నాం, హ్మ్. ఒక ముళ్ళు గుచ్చుకుంది, హ్మ్. ఒక పక్కన కూర్చుని ఏడ్చేది ఏడుస్తాము, ముళ్ళైతే తీస్తామా లేదా? తీయాలి. ముళ్ళు తీయకుండా అక్కడ ముళ్ళుంది, అక్కడ ముళ్ళుంది, అక్కడ ముళ్ళుంది అని ఇక్కడ అరుస్తామా? ఓహ్! ఆబ్వియస్లీ గుచ్చుకోని ముళ్ళుకి ఎవరైనా నొప్పి ఆలోచించి బాధపడతారా? మరి ఎందుకు డెలివరీకి అలా చేస్తున్నారు? హ్మ్. సో ఇదంతా కూడాను మనం ఆలోచించే విధానం. హ్మ్. మనం ఆలోచించే విధానంలోనే అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పబ్లిక్కి అదొక కామన్ యాటిట్యూడ్ అయిపోయింది, లేనిది ఆలోచించడము, హ్మ్. ఉన్నవి పట్టించుకోకపోవడం. ఓకే. నీ లైఫ్లో ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఫైట్ చేయాలి, హ్మ్. క్లియర్ చేసుకోవాలి, హ్మ్. రెక్టిఫై చేసుకోవాలి, హ్మ్. అండ్ ముందుకెళ్ళాలి. హ్మ్. నువ్వు క్లియర్ చేసుకోకుండా రెక్టిఫై చేసుకుంటా అది సమస్య, అది సమస్య, అది సమస్య అంటే సమస్య పెరుగుద్దా తరుగుద్దా? సో ఇలాంటివే మేము ఆబ్స్టెట్రిక్స్లో కూడా, ప్రెగ్నెన్సీలో కూడా డీల్ చేస్తున్నాం. ఫర్టిలిటీ సమస్యలకు కూడా నెగటివ్ ఆలోచనే సగం కారణం.
ఓకే. లైఫ్ స్టైల్ మరి కొంచెం కారణం. రకరకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి డైట్ లైఫ్ స్టైలే మనం తీసుకుంటున్నాం. మోస్ట్లీ ఇంకా యాడ్ చేయాలంటే ఏజ్ ఎక్కువగా ఉండడం కూడా, అండ్ కలిసి లేకపోవడం కూడా, దూరంగా ఉండడము, వేరే ప్లేసెస్లో ఉండడము, ఇలాంటివి కూడా కారణాలు ఉంటాయి. స్వతహాగా పుట్టుకతో జనుపరమైన ప్రాబ్లమ్స్ వచ్చేవి చాలా తక్కువ. ఇన్సిడెంట్స్ వాటిలో కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ. అలా ఇన్ఫర్టిలిటీని కూడా ఒక నెగటివ్ యాటిట్యూడ్, నెగటివ్ లైఫ్ స్టైల్ ఎలా దెబ్బతీస్తుందో, ప్రెగ్నెన్సీని కూడా అలాంటి నెగటివ్ యాటిట్యూడ్, అలాంటి నెగటివ్ లైఫ్ స్టైల్ దెబ్బతీస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి సెక్షన్ చేసినా కూడా హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే భయాందోళనలతో ఏదో కాంప్లికేషన్ అవుతుంది. బేబీ డెలివరీ అయినా కూడా సడన్ డెలివరీ కదా, సడన్ డెలివరీ అయినప్పుడు బేబీకి డిస్ట్రెస్ కూడా రావచ్చు. ఆ తర్వాత లాక్టేషన్ ఇబ్బందులు, ఆ తర్వాత వీళ్ళకి ఉండాల్సిన పేషెన్స్ ఎలాగో ముందు నుంచి లేదు, బేబీని ఎలా బ్రేస్ చేస్తారు? సో ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేయాలంటే నిజంగా ఒక మొత్తం టీం ఉండాలి. ఓకే. మాకు ఇక్కడ మేము ఇలా మొత్తం కడల్స్లో మేమంతా టీం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి నాతో పాటు ఒక 6 ఆబ్స్టెట్రిషియన్స్, అలాగే ఇంకొక 12 మెంబర్స్ అసిస్టెంట్స్, అలాగే ఇంకొక 6 మంది సీనియర్ అసిస్టెంట్స్, లేబర్ సపోర్ట్, దానికి ప్రత్యేకంగా లేబర్ స్టాఫ్, దాని తర్వాత లాక్టేషన్ స్పెషలిస్టులు, ఫిజియోథెరపిస్టులు, డూలాలు, లమాజ్ ఎక్స్పర్ట్స్, ఇలా రకరకాల ఎక్స్పర్ట్స్ మా అందరికీ సపోర్ట్ కింద ఉంటారు. అలాగే ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా టీమ్, ఫిజిషియన్స్ టీము, ఎండోక్రినాలజీ టీము, వీళ్ళందరూ బేసిక్గా మాకు అవసరం. క్రిటికల్ కేర్ టీం, ఓకే. వీళ్ళు లేనిది, ఒక మంచి పవర్ఫుల్ అనెస్థీషియా టీం లేనిది మనం ఏం చేయలేము. ఓకే. సో ఇన్ని ఫెసిలిటీస్ ఒకే దగ్గర అన్ని రకాలుగా మనం సమకూర్చుకోవాలి కాబట్టి, అందరి వల్ల అది కాదు కాబట్టి 24/7 ఎవరు సర్వీసెస్ ఇవ్వలేరు కాబట్టి పేషెంట్స్ అడగగానే చాలాసార్లు గైనకాలజిస్టులు అయినా కూడా ఓకే చేస్తామని చెప్తారు. అదే మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా మీ సమస్య ఏంటి, డేనా, టైమా, లేకపోతే భయమా, దానికి అనుగుణంగా మేము సొల్యూషన్స్ ఇస్తాం. ఓకే. అంతే తప్పితే మీరు సర్జరీ చేసుకోవాలి అంత నీడ్, ఎమర్జెన్సీ, క్రిటికాలిటీ లేకుండా చూసుకుంటాం.